165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. సో ఆల్రెడీ మీరు ఇందాకటి నుంచి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో మీరు మళ్ళీ టీవీ షోస్ చేస్తారా అన్న క్వశ్చన్కి డెఫినెట్లీ వాళ్ళు థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అని అన్నారు. అంటే కనిపించకపోయేసరికి ఓహో ఇంకెన్ని సినిమాలే చేస్తారు కాబోలు అన్న ఒక సొంత అండర్స్టాండింగ్ వచ్చేస్తారు చూడండి, పర్మిషన్ అడగకుండానే. అలా ఉన్నగా యూఆర్ ఆల్ థమ్స్ ఇన్ ఫర్ ఇట్ అంటున్నారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ మళ్ళీ అడగట్లేదు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఎంత చక్కగా అభిమానించారు, ప్రోత్సహించారు. దే గేవ్ దర్ బ్లెస్సింగ్స్ టు మీ. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్ మోర్. ఇంకొంచెం చేయడంలో నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నం ఇది. దిస్ ఇస్ మై ఎఫర్ట్. నేను పెడుతున్నాను దీని మీద, అండ్ నేను 100% పెట్టాను దీని మీద. ఇట్ ఈస్ ఆల్ విత్ దేర్ యాక్సెప్టెన్స్. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అది విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఇస్. అంటే చేస్తున్నారనా చేయట్లేదన్నా, మళ్ళీ ఇంక చెయ్యరనా, ఎలా అయినా చేసేస్తానన్నా? మనం ఎవరండి డిసైడ్ అవ్వడానికి? నేను చేయను, నేను చేస్తాను. నేను ఇప్పుడు టీవీ చేసినప్పుడు సినిమాలు చేయను అని అనుకో, వచ్చింది చేస్తాం కదా, అట్లా. సో అలా కూడా చేయొచ్చు అయితే, వస్తే చేస్తారు. అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? బాహుబలి 2 రిలీజ్కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఎంత పెద్ద బ్రేకింగో అసలు. అది ఇంక్విజిటివ్నెస్ పెరిగిపోవడానికి నాకు అర్థమైంది. సరే చెప్పండి. వెళ్తున్నారు ఓవర్ ఎక్కారు ఇప్పుడే, ఆ లెవెల్ దిగుతారు మీరు ఇప్పుడు. సరే మీరే ఆన్సర్ చెప్పేసండి అయితే. బాగోదండి, మీరు క్వశ్చన్ చెప్పండి, మళ్ళీ నేను ఆన్సర్ ప్రిపేర్ అయ్యాను అనుకుంటారు. ఆడియన్స్కి అంతే పెద్ద క్వశ్చన్, ప్రదీప్ పెళ్ళెప్పుడు? అరే ఓకే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏమవుతుంది అసలు, ఏముంటుంది ఇంకా? అంటే నా మీద ఇంక క్వశ్చన్స్ అయిపోతాయా? ఆహా, అప్పుడు మీరు పిల్లల్ని ఎప్పుడు కనబడుతున్నారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది మరి అది కూడా అయిపోయిందని అనుకుందాం. కాదు, నాకు అదే డౌట్. ఇన్నాళ్ళు పెళ్ళెప్పుడు అన్నారు, చేసేసుకున్నాక ఇంకా అడగరు కదా, ఇంకేం అడగరా? అడుగుతాం, 2 ఏళ్ళు ఆగుతాం. ప్రేమ సార్, ప్రేమ. లవ్లీ. యస్, అనుకుంటున్నాం. ఐల్ సీ త్వరలో. మంచిది, అద్భుతం. యాక్చువల్లీ రేడియో మిర్చి ఆర్జేగా మీకు ఫ్యాన్ బేస్ ఉంది, టీవీ హోస్ట్గా ఫ్యాన్ బేస్ ఉంది, ఆ సినిమా ద్వారా హీరోగా ఫ్యాన్ బేస్ ఉంది. వై డిడ్ ఇట్ టేక్ 4 long years ఫర్ ద సెకండ్ ఫిల్మ్ టు గెట్ ఇన్ టు రోడ్స్? అంటే లాక్డౌన్ ఎఫెక్ట్స్ కొన్ని ఇమీడియట్గా అనుకున్న తర్వాత 21 అంటే ప్రీవియస్ సినిమా కూడా కొంచెం ముందు రిలీజ్ అవ్వాలి, లాక్డౌన్ వల్ల 21 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత దెన్ వీ రియలీ అండర్స్టూడ్, అంటే ఇంతమంది అటెన్షన్ ఇస్తున్నారు అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ వెరీ స్పెషల్ మళ్ళీ. అండ్ నేను సెలెక్ట్ చేసుకునే నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేను కొంచెం ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో 21, 22 అలాగే ఈ అరేంజ్మెంట్స్ కానీ సెటప్ చేయడానికి, ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసాము. హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఇది ఈ సినిమాలో. సత్య గారు, సీను గారు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ గారు, అండ్ ది లెజెండ్ బ్రహ్మానంద గారు. యా, సో జిఎం సుందర్ గారు, తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా 2 యాక్టర్స్ వర్క్ చేశారు ఈ సినిమాతో. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నైస్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. వీఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ అలాంటి వాళ్ళతో యాక్ట్ చేయగలిగాం, వర్క్ చేయగలిగాం ఈ సైజ్ ఆఫ్ సినిమా. సో ఇలా చేస్తున్నప్పుడు ఇట్ జనరలీ టుక్ టైం, అండ్ అందరం కొత్త వాళ్ళం దీంట్లో. ఈ సైజ్ ఆఫ్ సినిమాని మీరు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్ ఈస్ అది డెఫినెట్లీ ఒక హ్యూజ్ స్టార్ కాస్ట్. మీరు చెప్పినట్లుగానే ఇట్ ఈస్ లైక్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ అని మాట్లాడితే, నితిన్ అండ్ భరత్ జబర్దస్త్కి సంబంధించి సూపర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. వాట్ కాన్ఫిడెన్స్ మేడ్ యూ ఈ సినిమా వీళ్ళు డైరెక్ట్ చేస్తే ఇట్ విల్ గో వెల్ అని అనిపించడానికి? అంటే నేను వాళ్ళతో అసోసియేట్ అయిన ఆల్ దీస్ ఇయర్స్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ దే ఆర్, అండ్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దేర్ టేక్ ఆన్ ఎనీ టాపిక్. ఇప్పుడు సపోజ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాం షోలో, వాళ్ళ టేక్ ఎట్ సైడ్ నుంచి ఉంది, వాళ్ళు ఎలా దాన్ని రిక్రియేట్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, దీస్ థింగ్స్ ఎక్కువ నేను చూశాను. సో ఇలాంటి ఒక కథ వాళ్ళు తీసుకొచ్చి నా ముందు పెట్టినప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నేను గెస్ చేయగలిగాను. సో అందుకనే వాట్ ఎవర్ దే సెడ్ వీ వర్ రెడీ. నేను ఎస్ చెప్పాను అన్నిటికీ, ఎందుకంటే చెప్పే విధానం నాకు చాలా ఇష్టం వాళ్ళు. సో చందమామ కథ మా అమ్మమ్మ చెప్పిన కథలాగా అంటే కథ దొరికినప్పుడు అండ్ వెరీ ఈజీగా సెన్సిబిలిటీస్ అన్నీ అందులోకి తీసుకెళ్ళచ్చు. అంటే మన అలవాట్లు, మన పద్ధతులు కూడా అందులోకి వస్తాయి. మీరే ఎక్కువ కథలు చెప్తూ ఉంటారని ప్రతిసారి అంటూ ఉంటారు. ఎస్, మీకే కథ నచ్చింది అని అంటే ఇంకా అసలు అంటే మా వాళ్ళు అంతకంటే బాగా కథలు చెప్తారని. వీఆర్ థిక్ ఆఫ్ ఫ్రెండ్స్ మేము, అంటే వీ నో ఈచ్ అదర్స్ పాజిటివ్స్, నెగిటివ్స్ అన్నీ బాగా తెలుసు. సో అలా తెలిసిన డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటే నాకు నిజంగానే సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేసినట్టే ఉంది.
వాళ్ళ ఇండస్ట్రీకి డెబ్యూ వాళ్ళ ఫస్ట్ సినిమా అయినా కూడా నాతో డెబ్యూ కాదు. సో ఇట్ వాస్ మోర్ ఈజీ. ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్సే, అందరూ కలిసి ఫండింగ్ చేశారు అని విన్నాను. సో డైరెక్టర్స్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, స్టార్ కాస్ట్లో కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రొడక్షన్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ టీమ్. సో బేసికలీ ఇది ఒక ఫ్రెండ్షిప్కి డెడికేట్ చేసే ఫిల్మ్ అవుతుందన్నమాట. అయితే అంటే ఇట్స్ బ్యూటీ అబౌట్ ఇట్ ఇస్ దట్ జర్నీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, మోస్ట్ మెమరబుల్ జర్నీ ఫర్ మీ. దిస్ ఆల్ దిస్ 2 years వాట్ వీ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. బట్ ఏంటంటే మామూలుగా ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా చేయడం వల్ల ఫ్రెండ్స్ అవుతారు అందరూ ఆ సినిమాలో. ఫ్రెండ్సే కలిసి చేశారు. యా, సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఇది ఉండే అండ్ ఆల్సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అందరికీ. ఎవ్రీబడి వర్ సీరియస్ దట్ ఎవరో ప్రొడ్యూసరు, ఎవరో డైరెక్టరు, ఎవరో యాక్టర్లు మనం వెళ్ళి చేసి వచ్చేద్దాం అని అలా లేదు కదా. ఇది ఏం చేస్తే బెటరు, ఇంకేం చేద్దాం అని, ఏదో నీకు ఏ హెల్ప్ కావాలని ఎవరు రాలేదు. వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయగలరు ఎఫర్ట్స్. డేట్ అడ్జస్ట్మెంట్ ఉందా, ప్రదీప్ సినిమానా, సరే అడ్జస్ట్ చేసేసేయండి, ఇటు చేసేద్దాం, ఇది చేశాక వాళ్ళకి ఇద్దాం. మిగతా యాక్టర్స్ కూడా అలా ఆలోచించడము. వి ట్రావెల్డ్ లాట్. అక్కడ కండిషన్స్ కూడా చాలా కష్టం. అంటే అరకు రిమోట్ విలేజెస్లో షూట్ చేసాం. హోటల్ ఎక్కడో దూరంలో ఉంటుంది, ఒక 1/2 hour 1 hour జర్నీ చేయాలి. సో మేము టెంట్లు వేసుకుని ఎక్కడైతే షూటింగ్ లొకేషన్ ఉందో అక్కడే వంటలు, అక్కడే తినడం, అక్కడే ఉండడం. కొన్నిసార్లు డే అండ్ నైట్ షూట్ చేసాం. డే అంతా షూట్ చేసి మళ్ళీ నైట్ చీకటి పడ్డాక నైట్ షాట్స్ తీసాం అనమాట. దానికి కూడా దేర్ ఇస్ నో కంప్లైంట్స్ ఎనీవేర్. అందరు సరదాగే ఉన్నారు. సో మా వాళ్ళు కూడా అంతే అంటారు, అన్న సరదాలో మొత్తం అందరి చేత చేయించేసావు నువ్వు. వి డిడ్ ఇట్ ఇన్ వెరీ అంటే మంచి. బట్ మేమేంటంటే పర్టికులర్లీ క్లైమేట్ కండిషన్స్ కోసం వెయిట్ చేసాం. అరకు అలాంటి లొకేషన్స్ మేము ప్రాపర్లీ November, December, January షూట్ చేసాం. వీ వాంటెడ్ దట్ మిస్ట్, ఫాగ్, ఆ ఫీల్ న్యాచురల్. మీకు చాలా సీన్స్ సీజీ లాగా ఉంటాయి ఇందులో. అంత బ్యూటిఫుల్గా బాలరెడ్డి గారు క్యాప్చర్ చేశారు ఇది. బికాజ్ ఆ టైంలో కొంచెం మనకే చాలా చలిగా చాలా బాగుంటుంది. ఇమాజిన్ అంత హిల్ టాప్లో ఎంత బాగుంటుందో. సో సాంగ్ కోసం వి వెయిటెడ్. సో 3 days ఎర్లీ మార్నింగ్ కాల్ షీట్లో లంచ్ టైం వరకు డ్యాన్స్ చేయడం, సాంగ్ చేయడం, కొంచెం ఎండ హార్ష్ అయినప్పుడు వేరే సీన్స్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ వస్తున్నప్పుడు మళ్ళీ సాంగ్ అడ్రస్ వేసి మళ్ళీ లే అని మొత్తం అంతా చేయడం. ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ. ఏదైతే మేము అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసామో మా బిలీవ్ సిస్టమే ఈ సినిమా. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. రంగస్థలం సినిమాలో చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన ఆ సాంగ్ రంగమ్మ మంగమ్మ, ఆ సాంగ్ ఎగ్జాక్ట్గా నాకు లే చూస్తే అనిపించింది. ఐఎమ్ జస్ట్ నాట్ టెలింగ్ యూ టు ఫ్లాటర్ యూ, బట్ ఇట్ ఈస్ లైక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దట్. బికాస్ హీరోయిన్ కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ దగ్గర నుంచి, యూ బీయింగ్ బిజీ ఇన్ యువర్ వర్క్, బీయింగ్ వెరీ రెక్లెస్ టు హర్ దగ్గర నుంచి, ఇట్ వాజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దాట్. ఇక అంటే నేను అన్నట్టు దానికి అన్ని ఇప్పుడు కొన్ని, ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ రైట్, ఇఫ్ మన ఆలోచించే విధానం ఉన్నప్పుడు ఆల్ యూనివర్స్ మీకు ఇట్లా ఇస్తుంది అంటారు కదా. అంటే సో యూఆర్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అసలు టుడే వాట్ ఎవర్ ఐ మేనిఫెస్టెడ్ ఐఎమ్ హియర్. సో ఐ వాంటెడ్ టు బీ దిస్, I wanted to do this, so I always want to acknowledge and give that gratitude that okay, నేను కోరుకున్నది జరుగుతుంది అంటే కోరుకుంటే జరుగుతుంది. సో ఎలా కోరుకున్నా, ఎంతలా కోరుకున్నా అనేది ఇంపార్టెంట్. నేర్చుకున్నాను, చాలా గట్టి కోరుకున్నాను. అంటే ఆర్జే డేస్ నుంచి కోరుకున్నారా, లేకపోతే స్కూల్ డేస్ నుంచి నుంచి? అంటే ఇదే పర్టికులర్లీ అని కాదు, కానీ ఐ వాంట్ డూ, చేయాలి, ఎందుకు చేయకూడదు అంటే ఆల్వేస్ నాలో ట్రిగ్గర్ ఏదంటే ఏంటి ప్రాబ్లం. ఇప్పుడు అవతల వ్యక్తికి 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, అతనికి ఉంది, నీకు నోరు ఉంది, అతను మాట్లాడుతూ నువ్వెందుకు చేయట్లే. నాకు చిన్నప్పుడు అంటే మాకు ట్యూషన్ చెప్పే టీచర్ కానీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, వాళ్ళకి నీలాగే 2 చేతులు కాళ్ళు ఉన్నాయి. వాళ్ళు లెజెండ్స్ ఎలా అయ్యారు? సో ఆల్ విత్ హియర్. సో ఏం ఎక్స్ట్రా లేవు కదా వాళ్ళకేం, 2 livers, 2 extras, 2 hearts or brains extras ఏం లేదు. ఆల్ దే హ్యాడ్ వాజ్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ దే వాంట్ టు డూ. సో ఇలాంటివి చిన్నవి అంటే వినడానికి, చదవడానికి బాగుండేవి అప్పట్లో. అంటే మోటివేషనల్ వర్డ్స్ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకోవడం, గుడ్ మార్నింగ్ మెసేజ్ల కింద బాగుంటాయి. అది ఇప్పటికీ బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పినా కూడా వాళ్ళు అలాగే రా అని బాగానే చెప్తాలే అని. బట్ కానీ వాట్ మేడ్ యూ టు వర్క్ టువర్డ్స్ దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్ కదా. మైక్రో థింగ్స్ అండి. ఇట్ ఈస్ అంటే నేను ఇది క్వశ్చన్ స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు, చాలా మంది విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు, బట్ ఎవ్రీబడి విల్ నాట్ బీ దేర్ వేర్ దే వాంటెడ్ టు సీ దెమ్సెల్వ్స్ యాజ్. నేను అంతే, నేను మేనిఫెస్ట్ చేసిన దాంట్లో ఆర్ నేను ఏదైనా అనుకున్న దాంట్లో అన్నీ రాకపోవచ్చు నాకు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఏదొచ్చిందో దానికి ముందు యూ ఫీల్ హ్యాపీ, నెక్స్ట్ ఆటోమేటిక్గా వస్తాయి అనిపిస్తుంది నాకు. అంటే మైక్రో థింగ్స్ అండి, చిన్నవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మేనిఫెస్టేషన్ ఇంటూ రియాలిటీ జరిగే ప్రాసెస్లో హౌ స్ట్రాంగ్ వేర్ యూ ఇన్ యువర్ వర్క్స్, హౌ డెడికేటెడ్ ఆర్ యూ, దట్ ఈస్ ది రైట్ వర్డ్. ఏమో దట్ మై ఐ డోంట్ నో. స్టోరీ రైటింగ్లో మీరే కూర్చున్నారా, అందరినీ కలుపుకుంటూ వెళ్ళడానికి మీ పాత్రే ఉంది? నో పాసిబిలిటీస్ వెతుక్కుంటూ వెళ్తున్న టైంలో డ్యూటీ షేర్ చేసుకున్నాం.
దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తే బెటర్ అని ఇప్పుడు నాకు రదాన్ గారు తెలుసు. నేను రదాన్ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా ఒక సినిమా అనుకుంటున్నాం, మిమ్మల్ని కలిసి ఒక కథ చెప్దాం అనుకుంటున్నాం. చెన్నై వెళ్ళాము, కలిసాము, కథ చెప్పాము. ఇమ్మీడియట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కథ, చాలా మ్యూజిక్కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. సో మ్యూజికల్లీ కూడా చెప్తాం మేము ఈ సినిమాలో. పాటలన్నీ సిచ్యువేషన్ ప్రకారం వస్తాయి, ఎందుకు వస్తున్నాయి అని. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అని వాళ్ళని అడగడము, చంద్రబోస్ గారిని అడగడము, బాలరెడ్డి గారు అప్పుడే బేబీ ఫినిష్ చేశారు మూవీ, ఫెంటాస్టిక్ వర్క్ చేశారు ఆయన. పీకే అని ఎడిటర్ గారు. సో ఆయన ఇలా అందరు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ వాళ్ళు అగ్రీ అవ్వడం జరిగింది. సో అంతే తప్ప ఇన్వాల్వ్మెంట్ అంటే నాకు తెలిసినంత వరకు నేను తీసుకురాగలిగాను అంతే. ఈ సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించి, ఎస్పెషలీ ది హీరోయిన్ పార్ట్ గురించి, రాజా అన్న పేరు, రాజా ఆ పేరుకి హీరోయిన్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం? సో యాక్చువల్లీ తను ఆ ఊరికి రాజకుమారి, తన పేరు రాజకుమారి. సో అలాంటి ఓ రాజకుమారి అంటే ఇంక అందరూ అందరూ రాజా 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 అని పిలుస్తూ వచ్చారు. సో రాజా చెప్తే జరగాలన్నమాట ఆ ఊర్లో. అలాంటి ఊరికి ఒక సిటీ నుంచి ఒక అర్బన్ బాయ్, ఒక బిలో యావరేజ్ సివిల్ ఇంజనీర్, జస్ట్ పాస్, మన బ్యాచ్ లాగా మా వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఒక అబ్బాయి ఆ ఊరు వెళ్ళిన జరిగిన ఫనీ థింగ్స్. ఆ ఊరికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ ఊర్లో వాళ్ళందరూ గెటప్లు మీరు చూస్తే కంచె కట్టుకుని గట్టిగా కత్తులు పట్టుకుని ఉంటారు అన్నమాట. అలాంటి చోటికి నేను వెళ్ళడం, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ వాటి నుంచి ఎలా బయటపడ్డాను అనేది ఒక ఇంట్రెస్టింగ్ వేలో ట్రైంగ్ టు ప్రెజెంట్. మొత్తానికి ఇంజనీర్లని మేస్త్రి చేసేసి మళ్ళీ దాన్ని నీట్గా పాలిష్ చేసి ముఠా మేస్త్రి స్టెప్ పెట్టి ఏమన్నా నా అసలు మేనేజింగ్ అసలు లేదు, అలా లేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టార్ట్ స్క్రిప్ట్ నుంచే వెరీ స్మార్ట్. అసలు ఆ డైలాగ్ వినగానే మేము అందరం కూడా నవ్వుకున్నాను. మేస్త్రి అంటారా, నేను సివిల్ ఇంజనీర్ ఎంత కదా, మాకు అవన్నీ తెలియదు. మా ఊర్లో ఈ పని చేసేవాడు మేస్త్రి అని అంటాం, మేస్త్రి అని పిలుస్తారు. సో నన్ను అందరూ మేస్త్రి అని పిలుస్తారు సినిమా అంతా, వాళ్ళకి అలాగే అలవాటు. సో ఐ మీన్ అంటే అందుకే ఇంకో డైలాగ్ కూడా వస్తుంది కదా, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ డాక్టర్ తప్ప ఏదైనా చేసేయగలరు మన దేశంలో. కానీ నెక్స్ట్ టైం నుంచి సివిల్ ఇంజనీర్ పాస్ అవుట్స్ అందరూ ముఠా మేస్త్రులను కాల్ దగ్గర వేసుకోవచ్చు, అంత పాపులర్ అయింది అది. అలానే అనిపించింది నాకైతే. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇట్ ఈస్ వెరీ నైస్. అన్న నేను కూడా మేస్త్రి, అన్న నేను కూడా మేస్త్రి అని కమెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఆ మేస్త్రి గ్యాంగ్కి లీడర్ ఎవరన్నా ఉంటే వీళ్ళు ముఠా మేస్త్రి. వెరీ నైస్. సో మీది చాలా సటిల్ కామెడీ, సత్య గారిది కొంచెం యూనో వేరే లెవెల్ కైండ్ ఆఫ్ కామెడీ. మీ ఇద్దరికి ఆ టెంపో మ్యాచ్ అవ్వడం అనేది ఫస్ట్లో ఏంటి డ్రైవ్ చేస్తూ కూడా నిద్రపోతున్నాడు అంటే మీరు కొంచెం లైవ్లీగా ట్రైలర్ చూస్తే మాకు అనిపించిన పాయింట్, ఎట్లా సింక్ అవుతుంది వీళ్ళకి, బాగానే వెళ్తుంది అని ట్రైలర్ చూస్తుండే కొద్దీ ఇట్ వాజ్ లైక్ వావ్ 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 ఆ వావ్ ఫ్యాక్టర్ పెరుగుతూ వెళ్ళింది. బట్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ మీ ఇద్దరికి? ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. టైమింగ్ గురించి, టైమింగ్ కానీ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుస్తాను, బట్ ఎప్పుడు ఇంతలా స్ట్రాంగ్గా వర్క్ చేసే అవకాశం రాలేదు. ఐ థింక్ ఈ ప్రాజెక్ట్లో త్రూ అవుట్ ఉన్నాడు తను నాతో, అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టము. అండ్ ఆయన టైమింగు, ఆయన స్టైల్ ఏదైతే ఉందో సినిమాలో అది చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇదేదో ఇద్దరం కామెడీ చేయాలని, ఈ సీన్లో నువ్వు ఈ డైలాగ్ అని నేను ఇది అంటానని అస్సలు ఉండదు ఈ సినిమాలో. మంచి టైమింగ్ ఉంది. సో అస్సలు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుని ప్లాట్ చేసుకుని ఏది చేయలేదు ఈ సినిమాలో. యాజ్ పర్ స్క్రిప్ట్ ఆయన డ్రైవ్ చేసుకుంటూ, ఆయన డ్రైవ్ చేస్తున్నప్పటికి త్రూ అవుట్ నాతో పాటు ఆ ఊర్లో ఇరుక్కుపోయాడు నాతో పాటు. సో అలాంటి వ్యక్తికి అంటే అతని కండిషన్స్ వేరుంటాయి. సార్ నేను ఊరు వెళ్ళిపోతా, సార్ నన్ను వదిలేండి, సార్ నేను వెళ్ళిపోతా అన్నట్టు ఆయన ఉంటాడు. నువ్వు ఉండవా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఆగు, ఇద్దరం కలిసి వెళ్తాం ఆగు అని నేను. సో దిస్ ఈజ్ అ హ్యూమర్ వాట్ వీ ట్రై టు బ్రింగ్ అవుట్, వేర్ కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఒక డ్రైవర్, ఒక ఇంజనీరు ఒక ఊరు వెళ్తే అక్కడున్న కండిషన్స్కి ఎలా రియాక్ట్ అవుతారనేదే వీ ట్రై టు, నార్ సత్య ఆర్ ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతారని కాదు. అందుకనే చాలా లైవ్లీగా వచ్చింది బయటికి. అండ్ ఆల్ ఆఫ్ us రియల్లీ ఎంజాయ్డ్ వాచింగ్. బట్ అదే కదా, కింద కామెంట్స్ అన్ని చూస్తే నిద్రపోతున్నాడు అన్న నిద్రపోతున్నాడు, యాజ్ అ పీపుల్ ఓల్డ్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ బ్రహ్మానందం గారిని మీరు ప్రత్యేకంగా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఇందులో ఒక క్యారెక్టర్ కోసం రిక్వెస్ట్ చేశారు అని విన్నాము. ఆయన పాత్ర ఎందుకు ట్రైలర్లో చూపించలేదు? అంటే బేసిక్గా అంటే వెళ్ళి నితిన్, భరత్, నేను నాకు సార్ పరిచయం ఉన్నారు ఎప్పటి నుంచో. సో సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఒకటి ఉంది అంటే అడగడానికి కూడా ధైర్యం చాలలేదు. అండ్ ఆయన లేదమ్మా నేను చాలా తక్కువ చేస్తున్నాను, వెరీ సెలెక్టివ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా, నేను కొంచెం తక్కువ చేస్తున్నాను అంటే నేను సార్ ఊరికినే సరదాగా మీకు కథ చెప్తాం, ఊరికినే కథ వినండి సార్ మీరు, ఊరికినే తర్వాత చూద్దాం ఇవన్నీ అని కథ చెప్పాము ఆయనకి మొత్తం. మీకు చెప్పేటప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లేదు ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని? అంటే
మేనిఫెస్టేషన్ వర్క్ అంతే, మేము అడగాలని అనుకున్నాం అంతే. సార్ ఒప్పుకోకపోయినా మేము బాధ అలా కాదు, కానీ ఒప్పుకుంటే బాగుండు ఎవరు ఇంట్లోకి వెళ్తున్నాం కదా, అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాం చాలా పద్ధతిగా, అంతా ఇది చెప్దాం అని టక ఆయన ముందు వెళ్ళేటప్పుడు తెలుసు కదా ఏది వర్కౌట్ అవ్వ ఏ ప్లాన్స్. సో అన్నీ నీట్గా కాదు చెప్పగానే హీ రియలీ లైక్ ద వే ద స్టోరీ వాజ్ అన్ఫోల్డింగ్. ఆయన ఒక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. దట్ మా గురువుగారు జంజాల్ గారి కథలు చెప్పే విధానం ఉంటుంది చూసారండి, అలాంటి ఆ స్టైల్ ఆఫ్ నెరేషన్ తీసుకొచ్చారు మీరు. ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, నాకు చాలా బాగా నచ్చిందమ్మా. సార్ ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం. సార్ చిన్న క్యామియో, నా డ్రీమ్ అది, దట్ నా సినిమాలో మీతో ఉండడం, స్క్రీన్ స్పేస్ 1 సెకండ్ అయినా పర్లేదు, క్యారెక్టర్ డెఫినెట్లీ చేద్దాం అన్నారు. ఆయన మేము అడిగిన దానికంటే ఎక్కువ టైం పట్టినా కూడా ఆయన దానికి యాక్సెప్ట్ చేసి, అందరం పిల్లలం కదా, బచ్చాలం మేమందరం ఆయన ముందు. బట్ ఎక్కడా ఆయన దాన్ని చాలా సాఫ్ట్గా, చాలా హ్యాపీ అని, ఓకే నాకు అర్థమైందిరా, వస్తుంది కంగారు పడకండి. సార్ ఇంకో యాంగిల్, ఆ యాంగిల్లో అయినా అదే వస్తుంది పెట్టు అని చాలా, అంటే మేము కూడా ఆయన త్రూ నేర్చుకోవడం అలాంటి వ్యక్తులతో. ఐ థింక్ ఇట్స్ అ లైఫ్ టైం మెమరీ. అలాంటి లెజెండ్స్ యాక్సెప్ట్ చేయడం, యాక్ట్ చేయడం, అండ్ మాకు అది ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ తరఫు ఇట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తున్నట్టు. ఓకే నువ్వు సినిమా చేస్తున్నావు కదా, నేను ఏం చేయగలను నీకు, ఒక 5 నిమిషాలు కనపడాలా. మేము ఫస్ట్ చూపించద్దు అనుకున్నాము, ఎక్కడ థియేటర్ సర్ప్రైజ్ ఇద్దాము, చాలా బాగుంటుందని. దెన్ వి థాట్, అరే మనం ఇంత కష్టపడి ఇంతమందిని సినిమా తీసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పాలి కదా జనాలకి. అంటే లెస్ బ్యాగ్లో ఏముందో చెప్పకపోతే ఎవరైనా ఎందుకు కొంటారు, అది మీకు బాక్స్ ఏదైనా అమ్ముదాం అనుకుంటే. సో ఈ సినిమా ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ దిస్, బట్ టాపిక్ అట్లా వెళ్ళిపోయింది. యూజువలీ ఆయనని అప్రోచ్ అయిన తర్వాత కథ చెప్తే చాలా 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 డిలేడ్గా ఆయన మ్యూజిక్ చేస్తారు, చాలా లేట్గా అవుట్పుట్ ఇస్తారు అని విన్నాం. హౌ ఇస్ ఇట్ విత్ యువర్ స్టోరీ అండ్ యువర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్? ఏమో అండి, అంటే మేమే చాలా లాంగ్ ప్రాసెస్లో ఉన్నాం కదా, బట్ అలాంటి డిలేస్ ఏమీ అనిపించలేదు మాకు. ఇట్ వాజ్ లైక్ ఈ మూవీ షూట్కి వెళ్ళకముందు ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కలిసేసాం. సో మేము లొకేషన్ రెక్కి చేసుకోవడం, యాక్టర్స్ని వెతుక్కోవడము, ఇవన్నీ జరుగుతున్న టైంకి బ్యాక్ ఎండ్లో ట్యూన్స్ చేంజ్ చేసుకున్నాం. సో బిఫోర్ అ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మా దగ్గర 2 కన్ఫర్మ్ ట్రాక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ విత్ లిరిక్స్. సో మేము షూట్ చేసుకునే ప్రాసెస్లో ద రిమైనింగ్ 3 సాంగ్స్ మేక్ అయిపోయాయి, వచ్చేసాయి. సో మీకైతే లేట్ అయితే జరగలేదు? లేదు, ఎక్కడా జరగలేదు. అండ్ బీజిఎం కూడా మేము వే లాంగ్ బ్యాక్ ఆయన ఫినిష్ చేశారు, మేము లాక్ చేసుకున్నాం. అది ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు బీజిఎం. అంటే ఒక వైబ్ క్రియేట్ చేశారు ఆయన, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఫీల్ గుడ్స్. మాకు చాలా ఇష్టం, నాకు వైలిన్ అండ్ ఫ్లూట్స్ చాలా బాగా ఇష్టం. సో మీకు లేలే సాంగ్లో కూడా వైలిన్ వస్తుంది మధ్యలో, బీజిఎం టడా 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 అని నా ఇంట్రో, అంటే నేను కనిపించేది ఆ సాంగ్లో. దెన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పిల్లా సాంగ్కి మేము ఒక ఫ్లూట్ వర్షన్ ఉంది దాన్ని మేము హోలీ వీడియోకి వాడాము, మా హోలీ విషెస్ దాని వీడియోకి. సో దెర్ ఇస్ ఆల్వేస్ బ్యూటీ వేర్ మన ఇంట్రెస్ట్లు, టెక్నీషియన్ టాలెంట్ 2 కలిసినప్పుడు ప్రోడక్ట్ బాగుంటుంది కదా. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ రదన్ గారి మ్యూజిక్ అండ్ వర్క్. వీఆర్ ఎక్సైటెడ్ దట్ ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ ఫీల్ ఆఫ్ మ్యూజిక్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. వండర్ఫుల్.